ఏపీలో రేషన్ కార్డులకి సంబంధించి వివరాలు తెలుసుకోవడానికి ఈపీడీఎస్ వెబ్సైట్ అయితే తప్పనిసరి. ఎందుకంటే మీరు కొత్తగా రైస్ కార్డ్ లేదా రేషన్ కార్డ్‌కి అప్లై చేస్తే, ఆ అప్లికేషన్ నెంబర్ ద్వారా మీ కొత్త రైస్ కార్డ్ నెంబర్ తెలుసుకోవాలన్నా, అలాగే మీ అప్లికేషన్ స్టేటస్ లాంటివి, ఇలాంటి వివరాలు ఏమన్నా తెలుసుకోవాలన్నా, మీ యొక్క రేషన్ షాప్ డీటెయిల్స్ అనేవి ఇలా రేషన్ కార్డుకి సంబంధించి వివరాలన్నీ కూడా ఈపీడీఎస్ వెబ్సైట్‌లోనే అందుబాటులో ఉంటాయి. కానీ ఈ మధ్య ఆ ఈపీడీఎస్ వెబ్సైట్ అయితే వర్క్ అవ్వడం లేదని చాలామంది కమెంట్స్ అయితే చేస్తున్నారు. దానికి కారణము ఉంది. అలాగే ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేయడానికి మరొక అవకాశం కూడా ఉంది. అది ఏ విధంగా అన్నది ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఈపీడీఎస్ వెబ్‌సైట్ ఓపెన్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే, గతంలో ఈపీడీఎస్ 1 అని, అలాగే ఈపోస్ట్ వెబ్‌సైట్ అని ఇలా రకరకాలుగా 2, 3 వెబ్‌సైట్‌లు అయితే ఉన్నాయి. ఓన్లీ ఈ ఈపీడీఎస్‌కి సంబంధించి. దానిని ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఒకే వెబ్‌సైట్‌కి అయితే తీసుకొచ్చింది. ఆ రెండిటిని కలిపి ఒకే వెబ్‌సైట్‌కి అయితే తీసుకొచ్చింది. అందుకోసమే మనం గూగుల్‌లో ఈపీడీఎస్ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే, లేదా పాత లింకులు మీకు వీడియోల కింద ఏవైతే ఇచ్చానో అవేమీ కూడా ఓపెన్ అవ్వడం లేదు. ఇప్పుడు దానికోసం ఒక చిన్న మార్పు అయితే చేస్తే సరిపోతుంది. ఆ మార్పు ఏ విధంగా చేయాలి, అలాగే ఆ వెబ్‌సైట్‌లో ఎప్పటిలాగే మీరు ఈపీడీఎస్‌కి సంబంధించిన సేవలనేవి ఏ విధంగా పొందాలో ఇప్పుడైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ వివరాలైతే చూద్దాం. ముందుగా మీరు గూగుల్ లేదా మరేదైనా వెబ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. అలా ఆ వెబ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా ఈపీడీఎస్ 1 ఏపీ అని అయితే సెర్చ్ చేయండి. అలా సెర్చ్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లో ఈపీడీఎస్ 1 వెబ్‌సైట్ అయితే కనిపిస్తుంది. అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా దిస్ సైట్ కెనాట్ బి రీచ్డ్ అని అయితే రావడం జరుగుతుంది. రీలోడ్ చేసినా సరే ఈ విధంగానే వస్తుంది. ఇప్పుడు మీరు చేయవలసిందల్లా ఇక్కడ సెర్చ్‌లో ఈపీడీఎస్ 1 అని అయితే కనిపిస్తుంది కదా! అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత పెన్సిల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఈపీడీఎస్ పక్కన 1 అని అయితే ఉంది కదా! ఆ 1 అయితే తీసేసి సెర్చ్ చేయండి. అలా సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా ఎప్పటిలాగే ఈపీడీఎస్ వెబ్‌సైట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా! మనం గత వీడియోలో చెప్పుకున్న డాష్‌బోర్డ్ ఆప్షన్. ఈ డాష్‌బోర్డ్ ఆప్షన్‌లోనే మనం వివరాలన్నీ చెక్ చేసుకుంటున్నాం. ఈ డాష్‌బోర్డ్ అనేది క్లిక్ చేసి ఎప్పట్లానే మీరు వివరాలైతే చెక్ చేసుకోవచ్చు. అంటే జీఎస్‌డబ్ల్యూఎస్ అప్లికేషన్ స్టేటస్ గానీ, అలాగే రైస్ కార్డ్ సెర్చ్ గానీ, డిజిటల్ సైన్ రిజెక్షన్ రిపోర్ట్ అలా మీ విలేజ్‌కి సంబంధించి మొత్తం స్టేట్‌కి సంబంధించి రేషన్ కార్డుల వివరాలన్నీ కూడా నేను గత వీడియోలో చెప్పాను కదా! ఆ వివరాలన్నీ కూడా ఎప్పట్లానే ఈ వెబ్‌సైట్‌లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్ లింక్ అనేది నేను ఆ 1 అనేది తీసేసి నేరుగా డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో అయితే ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు ఈ వెబ్‌సైట్‌కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. ప్రాసెస్ మొత్తం తెలుసుకోవాలనే వాళ్ళ కోసమే ఈ విధంగా ఫుల్ వీడియో అయితే చేశాను. మీరు డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో ఉన్న లింక్ క్లిక్ చేసి కూడా ఈ వెబ్‌సైట్‌లోకి అయితే వెళ్ళవచ్చు.